జరుగుతూ ఉంది. పెద్దవాళ్ళు అవుతున్నాము. సమయాన్ని పాటించడం ఎంతో ముఖ్యం. మన ఆత్మీయ జీవితాల్లో ఏదో వస్తున్నాము, వెళ్తున్నాము, పాడుతున్నాము, ఆరాధన చేస్తున్నాము, ఏదో మనం అది ఇది మందిరాలు చేస్తున్నామని కాదు. కానీ దేవుడు మనకి ఆయుష్ ఇస్తున్నాడు. అది మనం గుర్తించాలి. అది గుర్తించకుండా మన కాలం గడుపుతూ ఉంటే ఏమీ మన జీవితాల్లో కార్యాలు ఏమీ జరగవు. కాబట్టి గత నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. గత సంవత్సరం సంగతి ఎలా ఉన్నా గత నెలంతా మనం కాపాడాడు. కాబట్టి మరి ఒక నెలలో మనం ప్రవేశపెట్టాడు. కాబట్టి ఏదో నేను వచ్చినప్పుడల్లా ఆ మాట అంటూ ఉంటాను, సమయానికి రావటం అనేది అభ్యాసం చేసుకోవాలి. వారం అంతా మన ఇష్టం, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 2 భోజనం చేయొచ్చు, తినకపోయినా ఏది సమస్య లేదు. కానీ ఆదివారం మటుకి భయంతో భక్తితో మనం సమయానికి రావటం అలవాటు చేసుకోవాలి. వాళ్ళు మొదలుపెట్టుకుంటారే, సమయం అయిపోయిందిలే అనుకుంటే మనకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం దేవుడిని మనం పొందే విధంగా ఉండలేము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము ఒక 2 వచనాలు చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. బైబిల్ అందరూ తీయండి, చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు. దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. అందరం కలిసి చదువుకున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అందినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేముకు తిరుగుబడి ఉండగా తన దేవుడికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుతూ వచ్చెను. తర్వాత ఆ మనుషుల గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవుడికి ప్రార్థన చేయొచ్చు ఆయనను బతిమాలుకుంటూ చూచి చాలు మా తండ్రి, కృపగలిగిన ప్రభా, ప్రేమ కలిగిన ఆయన నీ కొందరు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన వర్తమానాలు ఆయన చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. అపాత్రులు ఏదైనటువంటి మీరు దయ చూపించి మీరు నడిపించండి, మీరు సహాయం చేయండి. వచ్చిన వారికి మేలుకరంగా ఉండేలాగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా కృప చూపించండి, సహాయం చేయండి. మీరే నడిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? దానియేలు గురించి మాట్లాడుకుంటున్నాం. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థపరుడు. దేవుడు దానియేలుని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. ఆ కాలంలో ఆ దేశమందు దానియేలుకి కళలు ఆ యొక్క రాజుగారికి ఇచ్చడం ద్వారా దానియేలు ద్వారా ఆ మర్మాలను తెలియజేసినటువంటి వాడు దానియేలు. ఆ రకంగా రాజ్యం అలాగున్నా రాజులు మారుతున్నా సరే ఇక్కడ దర్యావేషు రాజు యొక్క సమయానికి రావటం జరిగింది. అక్కడ 125 మంది అధిపతులు ఉన్నారు. అధిపతుల మీద 3 ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. దానియేలు దేవుడితో ఉన్న యథార్థతను బట్టి ఆ యొక్క పద్ధతిని బట్టి ఆ దర్యావేషులో దేవుడు గొప్ప కార్యం చేసి ఆ 3 ప్రధానుల్లో ఒకటిగా చేసినట్టు కనబడుతున్నాడు. ఈ విధంగా ఆ యొక్క రాజ్యంలో తన యొక్క తోటి వారి దగ్గర కూడా చూడండి, 3వ వచనం చదవండి. 3వ వచనం 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడై ప్రధానంలోను అధిపతుల్లోను ప్రఖ్యాతి ఉన్నది కనుక రాజ్యమంత్రి మీద అతను నియమితులని రాజు నిశ్చయించారు. అయితే వారందరి చుట్టూ, ఉద్యోగస్తుల చుట్టూ, లేకపోతే తన తోటి వాళ్ళ చుట్టూ తన యొక్క అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడై ప్రఖ్యాతి ఉండేను అని ఉన్నది. ఇక్కడ ఈ రకంగా ఉంటుంటే తన తోటి వారికి
తనతో పాటు ఉన్న వారికి ఒకవేళ అసూయ కలిగింది. ఏం కలిగింది? ఇతను చాలా శ్రేష్టమైన బుద్ధి కలిగివాడే ఉన్నాడు, ఇతనిలో తప్పు కనబడటం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఏదైనా తప్పు కనబెట్టాలనే ఉద్దేశం మీద వాళ్ళ యొక్క ఆలోచన చేశారు. ఏం చేశారు? ఒక నెల రోజులు రాజా ఏదైనా విషయం ఉంటే నీకే చెప్పాలి, ఇంకెవరికి చెప్పకూడదు అని ఒక ఆలోచన పెట్టి రాజు దగ్గర ఒక శాసనం తీసుకుని ఎవరైనా కనుక తప్పితే కనుక సింహాల గుహలో పడివేయాలి అని ఒక చట్టం తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈ విషయము దానియేలుకి తెలియదా? తెలిసినా సరే తన పద్ధతి ప్రకారము యథార్థంగా రోజుకు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలము ప్రార్థన చేస్తూ తన రోజు గడుపుకుంటున్నటువంటి వాడు. అదే ప్రకారంగా తన యొక్క గదిలోకి వెళ్ళి తన ప్రార్థన చేసుకుంటూ ఉండగా వాళ్ళు వచ్చి చూశారు. ఎవరు వచ్చి చూశారు? ఈ దానియేలు కనపడదాం, ఏదైనా ఇరుకులో పడదాం, తన భూమి మీద నుంచి తీసేద్దాం అని ఒక ఆలోచన వచ్చి చూస్తే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. సమస్య వచ్చిందా లేదా? శ్రమ వచ్చిందా లేదా? యథార్థంగా ఉన్నప్పుడు, సత్యంగా ఉన్నప్పుడు మరి శోధన వచ్చింది, శ్రమ వచ్చింది. యాకోబు రాసిన పత్రిక 1:13 చదవండి. 1:13 ఉండండి ఒకసారి. 12 చదవమ్మా. శోధన వస్తుంది. నువ్వు దేవుని యథార్థంగా ఉంటే, సత్యంగా ఉంటే శోధన వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా ఏ విధంగా చేస్తున్న సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావా? దానియేలు మనం రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తుంటుండగా మరి నువ్వు ప్రార్థన ఆ విధంగా నీ సంగతి బట్టి, సందర్భాలు బట్టి దేవుని దగ్గరికి వస్తున్నావా? మరి అయితే ఏం చేస్తావంటే మనకు కావాల్సిన వాళ్ళు అనుకున్న ఫోన్ చేస్తూ ఉంటాం. నా సమస్య ఎలా వచ్చింది, నా సంగతి ఎలా వచ్చింది, నా సంగతి చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక్కోసారి ఏమనుకుంటాం, మనమే ఫోన్ చేసి పలానా వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం. దేవుడు అలా చెప్తామంటాడు, అయ్యో నా దగ్గరికి రాకుండా, నాకు చెప్పుకోకుండా వాళ్ళకి వీళ్ళకి ప్రార్థన చేసి లేకపోతే ఫోన్లో మీరు సంగతి చెప్పుకున్నారంటే అనుకుంటుంటాడు దేవుడు. అంతేకాని శోధన వచ్చింది కదా, సమస్య వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు దేవుని దగ్గరికి రాకుండా, దేవుని దగ్గర మొదలెట్టకుండా నువ్వు వారి మీద వీరి మీద ఆధారపడితే నీకు అన్న పలుకుతుందా? దానియేలు ఏం చేశాడు? ఎంత శ్రమ వచ్చింది, ఎంత శ్రమ వచ్చింది? కీర్తనలు 91:15 చదవండి. కీర్తనలు 91:15. అతను నాకు మొదలుపెట్టగా అమ్మా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను, శ్రమలో అతనికి తోడైంది. మరి నువ్వు మొదలుపెట్టాలి కదా, నువ్వు మొదలుపెట్టకపోతే ఎలాగే నీ శ్రమ నిన్ను ఎలాగ చేస్తాడు? మరి ఎంతకాలం నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా, ప్రభువులో జీవిస్తున్నావు కదా, మందిరానికి వెళ్తున్నావు కదా, వస్తున్నావు కదా, నీ సందర్భాలు నువ్వు ఎంతో భారం కలిగి దేవుడి మీద ఆధారపడుతున్నావు. వాక్యం చదువుకోవడం కాదు, దేవుడి మందిరానికి రావడం కాదు, దాన్ని అభినయించాలి, జీవితంలో కొనసాగించుకోవాలి. కీర్తనలు 55 55 22. నీ భారత యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనును. నీ భారం ఆయన మీద వేస్తున్నావు, వేటిలా బాధ్యతగా భయంతో ఆయన మీద వేస్తే ఆయన నీతిమంతులు ఎవరు కదలినాడు కాబట్టి, ఇక్కడ దానియేలు విషయంలో ఆయన నీతిమంతుడు, యథార్థుడు కాబట్టి ఆ భారం ఆయన మీద వేస్తాడు కాబట్టి ఆయన ఎంతో నెమ్మది, భయం లేదు, అధైర్యంగా లేదు. ఇప్పుడు ఈ విధంగా ఉంటే వాళ్ళు వచ్చి ఏం చేశారు? రాజుకెళ్ళి చెప్పారు, అయ్యో శాసనం పెట్టారు కదా అని చెప్పేసి ఈయన తీసుకెళ్ళి ఏం చేశారు? ఆ సింహాసనంలో పడవేశారు. పడవేసిన తర్వాత రాజుకి చాలా విచారంగా ఉన్నాడు. నాట్యం లేదు, ద్రాక్షరసం లేదు. మరి సింహాసనంలో వేసిన తర్వాత రాత్రంతా నిద్ర లేదు, పొద్దున్న లేచాడు.
సందర్భం అది. నీకనే కూడా ఏదైనా సమస్య వచ్చే కష్టం వస్తే నీ యొక్క భారాన్ని బట్టి, నీ యొక్క బాధ్యతను బట్టి, నీ యొక్క భయంతో దేవుడు వేరే వాళ్ళకి ఆ యొక్క సంగతుల్లో సహాయం చేసేవాడుగా ఉంటాడు. అప్పుడు దేవమోసి వచ్చిన తర్వాత ఆ యొక్క దేవుడు ఏం చేశాడు? ఒక దూతను పంపించాడు. ఏకంగా పంపించే సింహాన్ని నోరు పోయించి ఏమి చేయకుండా చేశాడు. రాజు పొద్దున వచ్చేసరికి ఏమైంది? దానియేలు క్షేమంగా ఉన్నాడు. మరి సామాన్య విషయమా? అది ఎవరి వల్ల సాధ్యం? ఇది దేవుడి వల్ల సాధ్యం. ఇక్కడ ఉంది, నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండాలా, విశ్వాసంతో ఉండాలా, నమ్మకంతో ఉండాలా. నా దేవుడు నాకు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను తప్పిస్తాడు. పలు విధ శోధనలో కలువరి నాదు యేసు, పలు విధ శోధనలో కలువరి నాదు యేసు, నిలువబెట్టును మనలా విలువైన కృపను చూపి, నిలువబెట్టును మనలా విలువైన కృపను చూపి, గొప్ప చేయుదును ప్రభునే, గొప్ప రక్షణ నొసగెనని. ఎప్పుడైతే నీ శోధన వచ్చినప్పుడు, నీ శ్రమ వచ్చినప్పుడు, నీ రోగం వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గర నువ్వు గోజాడాలా, సమయం ఎక్కువ గడపాలా. అనవసరమైన వాళ్ళ దగ్గర నీ సంగతి చెప్పుకునే వాళ్ళకి కలిసి ఇచ్చేది ఏమి ఉండదు. కానీ ఆయనే చెబుతున్నాడు కదా, శోధన రాకుండా ఉండదు. నువ్వు యథార్థంగా సత్యంగా ఉంటే నీ ఇంట్లో కానీ, నీ బయట కానీ, ఉద్యోగం కానీ, నీ ఇంట్లో నీకు సమస్య వస్తుంది. సమస్య నువ్వు నిలబడాలా. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం నీ హృదయంలో ఉందో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంటున్నావో, దేవుడు నీకు నెమ్మదిస్తాడు. దేవుడి కోసం బతకాల, దేవుడి కోసం చనిపోవాలి. అంతేగాని మనం లోకం కోసం ఆలోచించి, లోకం కోసం, కుటుంబం కోసం, సంసారం కోసం ఉండాలని కాదు. కానీ ఉంటారు, కానీ మన యొక్క దృష్టి అంతా ఆగిపోయి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క ఎవరైతే నెపం పెట్టారో, ఎవరైతే వారి మీద దానియేలు మీద ఆ యొక్క శ్రమ తీసుకొచ్చారో వాళ్ళందరినీ రాజు తీసుకురమ్మంటాడు. వాళ్ళందరూ చివరి గోళ్ళు అయితే వాళ్ళందరూ ఏమవుతారు? భార్య పిల్లలతో సొరగా చేసేస్తారు. వాళ్ళందరూ చనిపోతారు. ఆ శివుడు కూలికిన వాళ్ళు చూడండి. ఆ దానియేలుకి యథార్థతను బట్టి, సత్యాన్ని బట్టి ఆ రాజు ఆ యొక్క దేవుడిని ఎంత మహిమపడతాడో, ఎంత గొప్ప చేస్తాడో చూడండి. ఎలా ఉందో 26వ వచనం చదవండి, గట్టిగా చదవాలి. నా సముఖమును నియమించిన దేవరగా, నా రాజ్యంలో సకల ప్రభుత్వం యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచున్నవాళ్ళు. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగము ఉండువాడు. ఆయన రాజ్యం నాశనం కాలేదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడు, రక్షించువాడుగా ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయనే సింహముల నోటి నుండి దానియేలును రక్షించనని వ్రాయించను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్తిల్లేను. అంటే మనం నేర్చుకోకూడదు, బలహీన పడిపోకూడదు, ఎందుకు అనుకోకూడదు. ఇక్కడ రాజే సాక్షి ఇస్తున్నాడు ఆ దానియేలు బట్టి, ఆయన మన యొక్క దేవుడి గురించి. ఆయన ఆ కోరేషు ప్రభుత్వంలోను, ఆ తర్వాత ఆ దర్యావేషు ప్రభుత్వంలో కూడా వర్తిల్లాడు. కాబట్టి మనం కూడా వర్తిల్లాలి. ఎక్కడ ఇంట్లోనూ వర్తిల్లాలి, బంధువులను వర్తిల్లాలి, స్నేహితులు, లేకపోతే వారి దగ్గర కూడా మనం ప్రభుత్వం చూపించాలా. సాతాను దృష్టికి అపవాదం ఏదో తీసుకొస్తూ ఉంటాడు. ఎదటి వారిలో దూరి, అంజుల్లో దూరి సమస్యలు, ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాడు. మరి ప్రార్థనలో రోజు 3 సార్లు కాకపోతే, 4 సార్లు కాకపోతే, 5 సార్లు కాకపోతే దేవుడి చెట్లు ఎక్కువ గడుపుతున్నావా? మనం
ప్రశ్న వేసుకోవాలి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న దానియేలు ఏ విధంగా తప్పించాడో, దానియేలు ఏ విధంగా కాపాడాడో, దానియేలు విషయంలో ఆ రాజు ఏ విధంగా గొప్పతనంగా దేవుడికి మహిమపరిచాడో మరి మన జీవితంలో మన కుటుంబాల్లో కూడా జరుగుతున్నాయా? సమస్య మనకి ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉంటే, మనం దేవుడు ఏమైనా యథార్థంగా ఉంటే దేవుడు ఎప్పటికప్పుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటాడు. అలాగే ఇంకొకటి చూసుకుందాం. మన ఎస్టేట్ కన్నా మొట్టికి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటి, కేవలం రాజు గుమ్మం దగ్గర ఉండేటటువంటి వాడు, ఒక సెక్యూరిటీ లాంటిటువంటి వాడు. అయితే హామాన్ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు ఆ రాజ్యంలో. ఉంటే ఆ మొట్టికి ఆ హామాన్ ఇచ్చినప్పుడు లేచి నిలబడక నమస్కారం పెట్టట్లా. మనం ప్రార్థన అంశం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మన దేవుని ఎలా మనం యథార్థంగా సత్యంగా ఉండకపోయినా, లేకపోతే తక్కువగా ఉన్నా, ప్రార్థనలో మనం ఎక్కువ గడవకపోయినా ఏమి సాధించలేం. మనం ఏమి నెగ్గుకు రాలేము అనుకుంటాం. వాళ్ళకి చెప్పడం ఎలా చెప్పడం ప్రార్థన చేయమంటాం. కాకపోతే దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ అయిపోతే ఆ హామాన్ ఏం చేస్తాడంటే, ఏకంగా ఇతను ఎవరు, ఓ యూదుడు, ఇతను వంశాన్ని మొత్తం నాశనం చేద్దాం, ఆ దేశంలో ఎక్కడుంటే అక్కడ అనుకుంటాడు. వెంటనే ఒక శాసనం పుట్టించి రాజుకు దగ్గర ఉన్నాడు కాబట్టి వెంటనే దాన్ని అమలు చేసేస్తాడు. అమలు చేసేసి ఈ విషయంలో మొట్టిగా చాలా బాధపడతాడు. ఇదేంటిది ఇలా జరిగిందని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడు, తన యొక్క ఎస్టేట్ ఉంటుంది, ఎస్టేట్ చెప్తాడు, తనకి చెబుతాడు. ప్రార్థనలో ఉంటారు, ఉపవాసంలో ఉంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆ ఎస్టేట్ రాజు దగ్గరికి పిలిస్తేనే కానీ వెళ్ళకూడదు. అయినా సరే ప్రార్థన పూర్వకంగా యథార్థంగా దేవుడి మీద ఆధారపడి రాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి రాజు దయ చూపుతాడు. ఆ రాజులో దేవుడు దయ చూపుతాడు. దయ చూపిన కారణం చేత ఈ విషయం అంతా రాజు చెప్పడం జరుగుతుంది. రాజు చూపిన ఆయన ఇలా హామాన్ ఏం చేస్తాడు, ఈ యొక్క ఈ యథార్థంగా ఉన్న సత్యంగా ఉన్న మొద్దుగా మీద ఒక 50 మూరల పొయ్యి సిద్ధం చేస్తాడు తనని ఉరి తీద్దామని. అయితే దేవుడి కార్యం ఏం చేస్తాడు, ఆ యొక్క హామాన్ దాని మీద ఇవన్నీ మీకు తెలుసు కదా, చెప్పలేదు. కేవలం ఏంటంటే మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు. మీ యొక్క యాత్రా జీవితము, ఆత్మీయ జీవితము దేవుడి యొక్క భారం కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. లేకపోతే ఈ యొక్క కాలంలో మనం ఎదుర్కోవడం కష్టం. మనం దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా వస్తూనే ఉంటాయి. బిడ్డల ద్వారా రావచ్చు, ఏ రకంగా రావచ్చు. అయితే ఏమైంది, ఆ యొక్క హామాన్ని ఉరిపోయి మీద అయితే ఆ మొత్తిగా యొక్క ఇక్కడ దానియేలు ఏ విధంగా వర్తిల్లాడో చూడండి. ఎస్తేరు గ్రంథం తీయండి, యోబు గ్రంథం ఎరకాలు ఉంటుంది. మనం చూస్తే మనకు అర్థమవుతుంది, మనం చదవాలా. చదివితేనే కానీ అందులో ఉన్న అంతరార్థం తెలియదు మనకి. యోబు గ్రంథము వెనకాల ఉంటుందమ్మా. ఆ మొట్టికే రాజు గుమ్మం దగ్గర ఉండే చిన్న ఉద్యోగిని ఎంత గొప్పవాడిగా చేస్తాడో మనం ఇక్కడ చూద్దాం. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం 1-2 వచనాలు, 1-2-3 వచనాలు చదవమ్మా. గట్టిగా చదవమ్మా. మొట్టిగా యొక్క బలమును కూర్చి, అతను సామర్థ్యం చేత చేసిన కార్యాలన్నిటి కూర్చి, రాజు అతను గణపరిచిన సంగతిని కూర్చి, మాదీల యొక్క పారసీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉంది. అందరూ తీసారా? యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా ఉండి తన వాళ్ళందరితో సమాధానంగా మాట్లాడుచు తన జన యొక్క క్షేమం విచారించేవాడు, యూదుడిగా గొప్పవాడినై. మన దేశస్తుల్లో చాలా మంది హిస్టరీ చూసారా, ఎంత గొప్పవాడు అయిపోయాడా, ఎంత సామాన్యుడు, ఎంత గొప్పగా అయిపోయాడు. కాబట్టి మనం యథార్థంగా సత్యంగా దేవుడి బాధ్యత కలిగి ప్రార్థనాపకారం కలిగి ఉంటే కనుక దేవుడు మనం హెచ్చించేవాడు ఉంటాడు. దేవుడు ఒకరు హెచ్చించును, ఒకరు తగ్గించును. ఆయన నిన్నేమీ చూడు, నీ సంగతి ఏమీ
పద్ధతి విధానం అంతా పద్ధతిగా క్రమంగా ఉందా, ఎదుటి వాళ్ళకి ఆమోదయోగ్యంగా ఉందా, కుటుంబంలో ఎలా ఉంటున్నావు, బిడ్డల దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర ఎలా ఉంటున్నావు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. ఊరికి మన జీవితాల్లో కార్యాలు అద్భుతాలు ఏం చేసేడు. నువ్వు పని ఏళ్ళ శ్రద్ధ కలిగి బాధ్యత కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి. యథార్థం ఉంది కానీ ఏం లేదు. మరి యథార్థంగా ఉంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు? మేము మనకే తెలుసు కదా, ఎవరికి ఆడతారో తీరుతారు. ఎవరి వల్ల ఏది సాధ్యం కావు. సాధ్యం కాని విషయాలు దేవుడే సాధ్యం చేయగలడు. మరి కనిపెట్టాలా, కనిపెడితే దేవుడు సహాయం చేసేవాడు ఉంటాడు. ఇలాగ మనకి దానియేలు విషయంలో గొప్పగా చేశాడు. తన యొక్క ప్రార్థన సందర్భాన్ని బట్టి అలాగే ఒత్తిడి విషయంలో కూడా గొప్ప కార్యం చేశాడు. మన జీవితాల్లో కూడా దేవుడు చేస్తాడు. చేసినట్టుగా మనం ఉండాలి. ఆయన చేయడానికి ఉన్నాడు ఆయన. కాకపోతే మనము ఆయన శ్రద్ధ కలిగి బాధ్యత కలిగి ఉంటే దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాట జీవించున్నారు.